హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్పి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పీవైక్యూస్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అందులో భాగంగా 28 డిసెంబర్ జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో షిఫ్ట్ 3 గురించి మనం క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక 29th డిసెంబర్ ఒకటి, 30th డిసెంబర్ ఒకటి, ఆ రోజు 3 పేపర్లు, ఈ రోజు 3 పేపర్లు, అవి కూడా ఫినిష్ చేస్తే టోటల్ 23 పేపర్స్ వరకు ఉన్నాయి. సో టెక్నీషియన్ 2024లో జరిగిన ఆ పేపర్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి. ఓకేనా. నా టార్గెట్ November 17th గ్రూప్ డి ఎగ్జామ్ జరిగిద్ది అనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయడానికి వచ్చాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రోజులో 2-3 వీడియోస్ కూడా రావచ్చు. 17 కల్లా నేను ఫినిష్ చేసేస్తాను. అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. వాటన్నిటికీ సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. చక్కగా చూడని వాళ్ళు ఉంటే చూసి ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా అర్థం చేసుకోండి. ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా ఎంతో కొంత కాన్సెప్ట్ని, సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఓకేనా. ఈరోజు కూడా అలాగే మనం డిస్కస్ చేసుకుందాం. 28th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ అనమాట. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ మర్చిపోకుండా మీ స్కోర్ అయితే, మీ ఓవరాల్ స్కోర్ ఎంతైతే వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, 6th one. Dash is useful for the survival of స్పీసీస్ ఓవర్ టైమ్ అన్నాడు. చాలా కాలం పాటు స్పీసీస్, జాతులు అనేవి సర్వైవ్ అవుతూ ముందు తరానికి వెళ్తూ ఉండాలంటే వాటిలో ఏం జరగాలి? వేరియేషన్ జరగాలి. దాన్నే మనం తెలుగులో వైవిధ్యం. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో వైవిధ్యం అనేది జరగాలన్నమాట. వేరియేషన్ హ్యాస్ టు బీ డన్ ఇన్ ద జెనెటిక్స్. అప్పుడు మాత్రమే ఎక్కువ కాలం పాటు ఆ స్పీసీస్ అనేవి మనుగడనే కొనసాగించగలవు. కమింగ్ టు what happens to the motion of object when balanced forces are act on it అన్నాడు. ఒక వస్తువు మీద బ్యాలెన్స్డ్గా మనం ఫోర్స్ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్గా ఫోర్స్ అప్లై చేయకూడదు. we need to apply unbalanced force. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తేనే వస్తువులో మోషన్ ఉండిద్ది. మనం కానీ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, అప్పుడు వస్తువులో మోషన్ అనేది ఉండదు. ఉదాహరణకి ఒక వస్తువు ఇలా ఉంది, ఇక్కడ ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉంది, F1. నువ్వు కూడా F1ని అప్లై చేయకూడదు. F1 కన్నా ఎంతో ఎక్కువగా ఒక ఫోర్స్ని అప్లై చేయాలి. F1ని అప్లై చేసావు అనుకో, నువ్వు అప్లై చేసిన ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు రెండు ఈక్వల్ అయిపోతే వస్తువు కదలదు, అక్కడే ఉండిద్ది. సో అన్చేంజ్డ్గా ఉండిద్ది అనమాట. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్. ఓకే, మాస్ ఇచ్చాడు. మాస్ ఈక్వల్ టు 10 kg. టైం ఇచ్చాడు 20 seconds. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 5 meter per second. Final velocity v equal to 15 meter per second. So force equal to mass into acceleration. Force equal to mass అంటే మనం ఏం రాయొచ్చు? 10. యాక్సలరేషన్ అంటే v minus u by t అనమాట. సో 10 ఇంటూ 15 minus 5, 5 బై t అంటే 20 అనమాట. 0 0. 15 minus 5. సో 15 minus 5 10 కదా, 10. 0 0. 2 1 2 5. సో 5 Newtons అనమాట. ఫోర్స్ ఎంత అంటే 5 Newtons ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు వాట్ ఆర్ ద బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్. ఇదిగోండి, ఇది సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్. ఇదేమో దీన్ని తీసుకునిద్ది, ఇదేమో దీన్ని తీసుకునిద్ది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. కాబట్టి బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ ఇలా ఫామ్ అవుతుంది అనమాట.
బేరియం సల్ఫేట్ ఈజ్ ద వైట్ ప్రెసిపిటేట్ అడుగున కరగకుండా ఇన్సాల్యుబుల్గా మిగిలిపోయింది అనమాట. డబుల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువగా ఈ సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ఇదే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎన్ని ఎగ్జామ్స్ అయినా వాడు ఎందుకు అదే ఇస్తున్నాడంటే దట్ ఈజ్ ఇన్ ఎన్సీఆర్టీలో ఉన్నదే వాడు ఇస్తున్నాడు. అందుకే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ విధానం మారుస్తున్నాడు కానీ క్వశ్చన్ మార్చట్లా. గుర్తుపెట్టుకోండి. ఏ స్పెరికల్ మిర్రర్ హూజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ టువార్డ్స్ ద సెంటర్. ఒక స్పెరికల్ మిర్రర్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్స్లో ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? కాన్కేవ్ అంటాం. ఇదిగోండి టువార్డ్స్ ద సెంటర్, ఇది సెంటర్ అనమాట. ఇదిగోండి సెంటర్ వైపుకు ఉంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఒకవేళ సెంటర్కి బయట వైపు ఉందనుకోండి, దాన్ని కాన్వెక్స్ అంటారు. సో అవుట్వార్డ్స్ అనమాట. సో సెంటర్కి అవుట్వార్డ్స్ వైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందనుకోండి, దాన్ని కాన్వెక్స్ అంటారు. ఇన్వార్డ్స్ ఉందనుకోండి కాన్కేవ్ అంటారు. ఇన్వార్డ్స్ అన్న టూ వార్డ్స్ అన్న ఒకటే, సెంటర్ వైపుకి సెంటర్కి దూరంగా అని అర్థం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మాలిక్యులర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్? సింపుల్, కార్బన్ మోనాక్సైడ్ అంటే CO. ఓకేనా? కమింగ్ టు which of the following is produced when carbon dioxide CO2 reacts with calcium hydroxide CaOH twice? ఏం ఫామ్ అయింది? రెండింటిని కలిపితే CaCO3H2O ఫామ్ అయింది. ఓకేనా? సో కార్బన్ డైఆక్సైడ్ తడిసొన్నం గుండా వెళ్ళినప్పుడు we will get CaCO3 plus H2O వాటర్. గుర్తుపెట్టుకోండి. Cranial nerves arising from the brain and spinal nerves arising from the spinal cord together constitute the అన్నాడు. నత్తి కూడా వస్తుంది. క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్, కపాల నాడులు, వెన్ను నాడులు, ఇవి రెండు కలిసి ఏ వ్యవస్థలో ఉంటాయి అన్నాడు? పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. తెలుగులో దీన్ని పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? ఏంటి దీని వర్క్ అంటే సామాన్యంగా బ్రెయిన్, స్పైనల్ కార్డు, నెక్స్ట్ బాడీ. జాగ్రత్తగా చూడండి. బాడీ నుంచి ఇన్పుట్స్ అనేవి బ్రెయిన్, స్పైనల్ కార్డుకి వెళ్ళాలి. ఓకేనా? అవి దేని ద్వారా వెళ్తాయి? సెన్సరీ ఇన్పుట్ ద్వారా వెళ్తాయి. నెక్స్ట్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రావాలి? బాడీకి రావాలి. ఇవి మోటార్ అవుట్పుట్. మోటార్ నర్వ్స్ ద్వారా ఏమో బాడీకి వస్తాయి, బాడీ నుంచి ఏమో సెన్సరీ ఇన్పుట్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి అన్నమాట. ఓకేనా? ఈ మొత్తం కంట్రోల్లో ఉండి చూసుకునేది ఎవరు అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. వేటి ద్వారా? క్రానియల్ నర్వ్స్ ద్వారా, స్పైనల్ నర్వ్స్ ద్వారా. క్రానియల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 12 జతలు ఉంటాయి. స్పైనల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 33 జతలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇలాగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తోడుగా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థకి అనుగుణంగా పరదీయ నాడీ వ్యవస్థ పనిచేస్తూ ముందుకు వెళ్తుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సెన్సరీ నర్వస్ సిస్టము, అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే ఇవేమో వాలంటరీ యాక్షన్స్ని, ఇవేమో ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు which of the following option is correctly paired according to their mode of action? కరెక్ట్గా చెప్పింది ఏంటి అన్నాడు. కాండమ్ ఈజ్ అ మెకానికల్ బ్యారియర్. ఎస్, మెకానికల్గా ఉండే కాండమ్ అనేది ఒక బ్యారియర్గా పనిచేసి స్పమ్స్ లేడీస్లోని వజైనల్ పార్ట్ మీద పడకుండా ఆపేస్తాయి అన్నమాట. 2, ట్యూబెక్టమీ ఈజ్ అ కెమికల్ బ్యారియర్ అన్నాడు. తప్పు. కాంట్రసెప్టివ్ పిల్స్ యుటెరిన్ డివైసా? తప్పు. కాపర్ టీ హార్మోనల్ ఇంబ్యాలెన్సా? తప్పు. 3 రాంగ్ అనమాట. కాండమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్. పైరువేట్ తర్వాత మైటోకాండ్రియాలో ఒకలాగా, తర్వాత ఈస్ట్లో ఒకలాగా,
తర్వాత మజిల్స్లో ఒకలాగా మారిపోయింది. అలా మారిపోవటానికి ముందు గ్లూకోజ్ కాస్త ఎలా మారిపోవాలి? పైరువేట్గా మారాలి. ఎక్కడ? సైటోప్లాజంలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, కణద్రవ్యం అంటాం సైటోప్లాజం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు అట్ వాట్ టెంపరేచర్ డస్ వాటర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్టీమ్? ఒక లిక్విడ్ ఏమైపోతుందంట? గ్యాస్గా మారిపోతుంది అనమాట. లిక్విడ్ గ్యాస్గా మారాలంటే ఏ పాయింట్ కావాలి? బాయిలింగ్ పాయింట్ కావాలి. వాడేమన్నాడు? వాటర్ అన్నాడు. కాబట్టి బాయిలింగ్ పాయింట్ వాటర్ అంతా 100 డిగ్రీల సెల్సియస్. 100 డిగ్రీల సెల్సియస్ అన్నా లేదా 212 ఫారెన్హీట్ అన్నా ఒకటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అన్నాడు. అది మెల్టింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ రెండు ఒకటే ఉంటాయి. అవి 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటాయని లాస్ట్ షిఫ్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు విచ్ గ్యాస్ ఈజ్ ప్రైమరీలీ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద బర్నింగ్ ఆఫ్ కోక్? కోక్ను మండిస్తే, కోక్ అంటే కార్బన్, ఆక్సిజన్ సహాయంతో మండించాలి. అప్పుడేమొచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో when the coke is burned, the carbon dioxide will release. కోక్ అంటే తాగేది కాదు, కార్బన్ అనమాట, బొగ్గు. The displacement of a body is perpendicular to the direction in which the force is applied. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ రెండు ఎలా ఉన్నాయంట? పర్పెండిక్యులర్ ఉన్నాయంట. అంటే ఫార్ములా W=F×S×cos θ. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎఫ్ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్గా అంటే అర్థం ఏంటి? 90 డిగ్రీస్. సో W=F×S×cos 90 డిగ్రీస్. cos 90 డిగ్రీస్ వాల్యూ ఎంత? 0. కాబట్టి W=F×S×0. ఓవరాల్ వర్క్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఓకేనా? sin 90 1, cos 90 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సామాన్యంగా ఎఫ్ఎస్ అని రాస్తాం. ఎగ్జాక్ట్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ఎస్ కాస్ θ. కంప్లీట్ ఫార్ములా అనమాట. బర్నింగ్ ఆఫ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అన్నాడు. అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఉండేవి. సో గుర్తుపెట్టుకోండి, మనకి హైడ్రోకార్బన్స్లో సాచురేటెడ్ ఉన్నాయి, అన్సాచురేటెడ్ ఉన్నాయి. సాచురేటెడ్ వాటిని మండించామనుకోండి, అక్కడ మనకి బ్లూ ఫ్లేమ్ వస్తుంది. బ్లూ ఫ్లేమ్, బులుగు కలర్ మంట వస్తుంది అనమాట. నాన్ సూతి అంటే మసేమీ ఉండదు. ఓకేనా? అలా కాకుండా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మండించామనుకోండి, ఎల్లో ఫ్లేమ్ వస్తుంది. అక్కడ సూతి అంటే మసిమసిగా పసుపు కలర్లో మంట కనపడుతూ ఉండిద్ది. మసి లేకుండా బులుగు కలర్లో మంట ఉండిద్ది సాచురేటెడ్లో. ఇప్పుడు వాడు అన్సాచురేటెడ్ అన్నాడు. ఆన్సర్ ఏమవ్వాలి? ఎల్లో అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఎల్లో ఫ్లేమ్. అందులోనూ సూతి అనమాట, మసి ఉండిద్ది అని అర్థం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. హార్మోన్స్ నుంచి బ్యాలెన్స్డ్ క్వశ్చన్, మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. చూద్దాం. థైరాక్సిన్ చాలాసార్లు చెప్పాను. థైరాక్సిన్ అంటే మెటబాలిజం. మెటబాలిజం అంటే మన బాడీలోని ఆహారం మొత్తం జీర్ణక్రియ జరిగి శక్తిగా మారాలి. అలా మారటానికి అన్ని లోపల జరిగే రసాయన క్రియల్ని మెటబాలిజం అంటారు. దాన్ని కంట్రోల్ చేసేది థైరాక్సిన్. సో ఒకటో దానికి డి, ఇక్కడ రెండిట్లో ఉంది. నెక్స్ట్ టెస్టోస్టెరాన్ చూద్దాం, ఈజీగా దొరికింది. మేల్ సెక్స్ ఆర్గన్. సో మూడో దానికి బి. సో ఇది కాదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక గ్రోత్ హార్మోన్ అంటే గ్రోత్ కోసం, ఇన్సులిన్ అంటే షుగర్ కోసం. సింపుల్. 1కి డి, 2కి ఏ, 3కి బి, 4కి సి. కనీసం 2 గెలిచినా చాలు. కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అడిగాడు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే OH మైనస్ అయాన్స్ వస్తాయో మనం వాటిని ఏమనాలి? బేస్ అని మాట్లాడాలి. సో ఇది బేసే, ఇది బేసే, ఇది బేసే, అన్ని బేసే, కానీ ఇది స్ట్రాంగెస్ట్ బేస్ అనమాట. ఓకేనా? కమింగ్ టు ద ప్రెషర్. సో ముందు ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఫోర్స్ ఎంత కనుక్కోమన్నాడు?
ఏరియా ఎంత అన్నాడు, 2 అన్నాడు. ప్రెజర్ ఇచ్చాడు, ఫోర్సు ఇవ్వలేదు, ఏరియా ఇచ్చాడు. సో ఫోర్స్ ఈక్వల్ టు 20 న్యూటన్స్. సింపుల్. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అనే ఫార్ములా తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు వాట్ ఈస్ ద ఫిల్టరేషన్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ. కిడ్నీలో ఫిల్టరేషన్ యూనిట్ ఏంటి అన్నాడు, నెఫ్రాన్. ఓకేనా, న్యూరాన్ కాదు, నెఫ్రాన్ గుర్తుపెట్టుకోండి. ద బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఇన్ కిడ్నీ. కిడ్నీలో నెఫ్రాన్ ఎలాగో లంగ్స్లో వాల్విలాయ్ అలాగా. వాల్విలాయ్, కిడ్నీలో నెఫ్రాన్, బ్రెయిన్లో న్యూరాన్. బ్రెయిన్లో న్యూరాన్ ఎంత ఇంపార్టెంటో, కిడ్నీలో నెఫ్రాన్ ఎంత ఇంపార్టెంటో, లంగ్స్లో వాల్విలాయ్ ఎంత ఇంపార్టెంట్. అవి బేసిక్ ఫండమెంటల్ పార్ట్స్ అనమాట. ఓకే, ఇది అర్థమెటిక్ క్వశ్చన్, క్వాంట్ క్వశ్చన్. మీరు చూడండి, తెలియక నేను ఆప్షన్స్ బ్లాక్ చేశాను. మీథేన్. మీథేన్ ఆన్ బర్నింగ్ విత్ ఆక్సిజన్ గివ్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఓకే, మీథేన్ని మండిస్తే ఏమొస్తాయి అన్నాడా, చూద్దాం. మీథేన్ అంటే CH4, మండించాలంటే ఆక్సిజన్ కావాలి. గివ్స్ రైస్ టు ఏమొచ్చింది, కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రావాలి. సో కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వాటర్, H2O. CC మ్యాచింగ్ అయింది, ఆక్సిజన్ 2, హైడ్రో ఇక్కడ 2 పెట్టుకుందాం, ఇక్కడ 2 పెట్టుకుందాం. అప్పుడు ఆక్సిజన్ మొత్తం ఎన్ని అయినాయి, 4 అయినాయి. ఇటు పక్కన ఎన్ని అయినాయి, 4 అయినాయి. హైడ్రోజన్ 4. ఎస్, కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వచ్చింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది ఎలా కలుపుకోవాలి ఏంటి అనే విషయం. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. కొలాయిడ్స్కి సంబంధించి తప్పుడు ఆప్షన్ ఏది, కాంపోనెంట్స్ కెనాట్ బి సెపరేటెడ్ బై ద ఫిల్టరేషన్. అవును, పార్టికల్ సైజు కాస్త బాగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి మనం ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయలేమన్నాడు. ఎస్, కరెక్టే. సపరేట్ చేయలేమన్నాడు కాబట్టి కరెక్టే. నెక్స్ట్, కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ హెటరోజీనస్. అది రైటే, హెటరోజీనస్. మిల్క్ ఈజ్ నాట్ ఏ కొల్లైడ్, ఇది తప్పు. మిల్క్ కొల్లైడ్ కాదంటాడు ఏంటి, అసలు కొల్లైడ్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మిల్క్ అన్నమాట. ఓకేనా, మిల్క్ కానీ, బ్లడ్ కానీ, పెయింట్ కానీ, బటర్ కానీ, విప్డ్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, కొలైడ్స్కి ఎగ్జాంపులే. ఇవి కాకుండా ఫాగ్, స్మోక్, మిస్ట్, మంచు, పొగమంచు, పొగ, ఇవన్నీ కూడా కొలైడ్కి ఎగ్జాంపుల్సే. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి. 4th కూడా చూడండి, ఫాగ్ ఈజ్ ఏ కొలైడల్ సొల్యూషన్. ఇప్పుడే మాట్లాడుకున్నాగా, ఫాగ్ కూడా ఏంటి, కొలైడ్స్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఆర్గానిజమ్స్ హూ సెల్స్ ల్యాక్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ వీటిలో ఉండదు, ప్రొకారియోట్స్లో ఉండదు. చాలాసార్లు చెప్పాను, ప్రొకారియోట్స్లో ఉండేవి మాత్రం ఏంటి అని చెప్పాను, సెల్ వాల్. రివిజన్ అయితే రాసుకోండి. సెల్ మెంబ్రెయిన్, దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. సెల్ మెంబ్రెయిన్ ఉండేది కానీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సైటోప్లాజం, తర్వాత న్యూక్లియస్, న్యూక్లియస్ ఉండదు కదా, ప్రొకారియోటిక్స్ అంటే అంతే కదా, న్యూక్లియస్ ఉండదు. DNA, నెక్స్ట్ రైబోజోమ్స్, ఇవన్నీ కూడా ప్రొకారియోటిక్స్లో ఉంటాయి. ప్రొకారియోట్స్లో మాత్రమే అనమాట. మిగతా సెల్ ఆర్గానెల్స్ ఉన్నాయి, అవి ఉండవు. అవి మినహాయించి ఇవి మాత్రమే ఉంటాయి. వీటిలో ప్రొకారియోట్స్లో కేంద్రకం బాగా అభివృద్ధి చెందని కణాలు. అదే యూకారియోట్స్ అనుకోండి, కేంద్రకం బాగా అభివృద్ధి చెందినవి అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరగదు, జైగోట్స్ ఫామ్ అవ్వవు. ఓకేనా. సో స్పర్మ్, ఎక్సెల్ రెండు కలిస్తేనే కదా జైగోట్ ఫామ్ అయ్యేది. అసలు స్పర్మ్, ఎక్సెల్లే ఉండవు, వాటిని గేమెట్స్ అంటారు. సో నో గేమెట్స్ ఫార్మేషన్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో, అలైంగిక ప్రత్యుత్పత్తిలో గేమెట్స్ ఫామ్ అవ్వవు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ మోస్ట్ డక్టైల్. డక్టైల్ అంటే సన్నని తీగల్లాగా రాగలిగిన గుణం. ఏంటది? గోల్డ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, మిర్రర్ ఫార్ములా అడిగాడా? ఎస్, మిర్రర్ ఫార్ములా 1/f = 1/u + 1/v. ఇదిగోండి, 1/f = 1/u + 1/v. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెంట్ 1 amp, టైమ్ 10 seconds. ఛార్జ్ అడిగాడు. I = q/t. సో వాడు q అడిగాడు కాబట్టి I × t. I ఎంత? 1, t అంటే ఎంత? 10. సో q = 10c. c ఫర్ కూలుమ్స్ అనమాట. ఇదిగోండి, కూలుమ్స్ అన్నాడుగా. నెక్స్ట్, ఇఫ్ ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ అప్, పైకి విసిరేశాడు, ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బి. ఒక వస్తువును పైకి విసిరేసినప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. అలా కాకుండా ఒక వస్తువు పైనుంచి కింద పడుతున్నప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం దీనికి ఓటేయాలి. పైకి విసిరేశాడు కదా, థ్రోన్ అప్, కాబట్టి జీ వాల్యూ నెగిటివ్. ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ పెట్టకపోతే క్వశ్చన్స్ అన్ని రాంగ్ వస్తాయి, ఆన్సర్స్. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 2 రెసిస్టర్స్ ఆల్వేస్ ఎలా ఉండిద్ది అంటే లెస్ దాన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టర్స్. 2 రెసిస్టర్స్ తీసుకో, 2, 3. ఈ రెండింటికి ఈక్వలెంట్ కనుక్కుందాం. ఈ రెండింటికి ఈక్వలెంట్ కనుక్కున్నామే అనుకో, ఆ వచ్చే రెసిస్టెన్స్ లెస్ దాన్ 2 ఉండిద్ది. అంటే తీసుకున్న 2 రెసిస్టర్స్లో కల్లా చిన్న రెసిస్టెన్స్ కన్నా ఇంకా తక్కువ వచ్చింది. చెక్ చేద్దామా? 2 × 3 / 2 + 3 6. సారీ, 2 + 3 5. సో 6/5. 5 1 5. 1 మిగిలింది, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 1 పాయింట్. సో ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్ కన్నా లెస్ దానే ఉందా లేదా? ఇదిగోండి, ఇక్కడ 2 తీసుకున్నాం, 2 కన్నా తక్కువే వచ్చింది, చూసారా? కాబట్టి ప్యారలల్లో నువ్వు ఏ రెసిస్టెన్స్ని అయితే ప్యారలల్గా కలిపి తీసుకున్నావో దాంట్లో చిన్న వాల్యూ రెసిస్టెన్స్ ఉంది, దానికన్నా తక్కువే వచ్చింది. ఏంటది? ఆర్ ఈక్విలెంట్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ సేమ్ యాజ్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా అడిగాడు. సెకండ్ లా అంటే దేనికి సంబంధించింది? ఇదిగోండి, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ మోషన్ applied force is directly proportional to acceleration. యాక్సలరేషన్కి ఎలా ఉండిద్దంట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, న్యూటన్ సెకండ్ లా అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్, లేదా ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఓవ్యూల్. ఓవ్యూల్ అనేది ఫెర్టిలైజేషన్ తర్వాత ఎలా మారిపోయింది అన్నాడు. ఓవ్యూల్ కాస్త ఎలా మారిపోయింది? సీడ్గా మారిపోయింది. ఓకేనా? ఓవ్యూల్ కాస్త సీడ్గా మారిపోయింది. ఓకే, ఎలక్ట్రిక్ ల్యాంప్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు 10 ohms, 2 ohms. ఓకే, కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు, వోల్టేజ్ ఇచ్చాడు. వోల్టేజ్ = 24 volts. R equivalent = R1 + R2. 10 + 2 12. సో I = V/R. V 24, R 12, 12 రోళ్ళు. 2 amps is the correct answer. Which of the following shows Tyndall effect? Tyndall effect దేంట్లో ఉండిద్ది? కొలాయిడ్స్లో బాగా ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కొలాయిడ్స్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ వేస్ట్, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. అంటే భూమిలో కలిసేవి, కలిసిపోకుండా ఉండనివి. నెక్స్ట్, ఇది కరెక్టే. వీ షుడ్ కలెక్ట్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సెపరేట్లీ. మన దగ్గరికి కూడా ఎలా వస్తున్నారు? తడి చెత్త, పొడి చెత్త అని మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. అలా సగ్రిగేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 2 రైటే, 2 కూడా మంచి పనులే. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. సో వేస్ట్ పరంగా బయోడిగ్రేడబుల్ ఉండిద్ది, నాన్ బయోడిగ్రేడబుల్ ఉండిద్ది. భూమిలో కలిసిపోయేది, కలవందనమాట. కమింగ్ టు
విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ గ్రోస్ అండ్ రైపెన్స్ టు ఫార్మ్ ఏ ఫ్రూట్? ఓవరీ అనమాట. ఓవరీ ఫ్రూట్గా మారిద్ది. ఓవ్యూల్ ఇందాక వచ్చిందిగా సీడ్గా మారిద్ది. కమింగ్ టు ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఈజ్ అన్నాడు. జీ వాల్యూ ఎలా ఉండిద్ది? పోల్స్ దగ్గర ఎక్కువగా ఉండిద్ది, గ్రేటర్. ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉండిద్ది. ఓకేనా? పోల్స్తో పోల్చుకుంటే ద జీ వాల్యూ అట్ పోల్స్ విల్ బి హయ్యర్ దెన్ ద జీ వాల్యూ అట్ ఈక్వేటర్. అదనమాట కండిషన్. ఓకేనా? ఎందుకు అంటే సెంటర్ నుంచి పోల్స్ దగ్గరికి మన రేడియస్ గీసామనుకోండి చాలా తక్కువ ఉండిద్ది అనమాట. అది ఈక్వేటర్ దగ్గర రేడియస్ చూసామనుకోండి చాలా ఎక్కువ ఉండిద్ది. ఇంకా వివరంగా చెప్పమంటారా? చూద్దాం. G ఈక్వల్ టు GM/R². ఒక పెద్ద ఇది ఎర్త్ అనమాట, ఓవెల్ షేప్లో. ఇది సెంటర్. ఇక్కడ రేడియస్ స్మాల్ ఆర్, ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకేనా? ఇప్పుడు మనం బాగా గమనిస్తే స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఇది పోల్స్ అనమాట, ఇది ఈక్వేటర్, ఇది పోల్స్. పోల్స్ దగ్గర రేడియస్ ఎలా ఉంది? చాలా తక్కువ ఉంది. దేంతో పోల్చుకుంటే ఈక్వేటర్ దగ్గర. సో రేడియస్ ఎంత బాగా తగ్గితే జీ వాల్యూ అంత బాగా పెరిగింది. అంతే కదా? రేడియస్కి జీకి వాల్యూ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంది. సో ద రేడియస్ షుడ్ బి వెరీ లో. సో సెంటర్ నుంచి ఈక్వేటర్ దగ్గర చూసిన రేడియస్ చాలా ఎక్కువ ఉండిద్ది కంపేర్ టు పోల్స్ దగ్గర చూసుకున్న రేడియస్కి అనమాట. అందుకే పోల్స్ దగ్గర జీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, బికాజ్ రేడియస్ తక్కువ కాబట్టి. ఓకేనా? I hope you guys understand. Coming to the seed contains future plant or embryo which develops into a seedling under appropriate conditions అన్నాడు. ఒక సీడ్ ఒక ప్లాంట్గా మారాలి. ఆ సీడ్ని ముందు మనం ఎక్కడ పెడతాం? ఎర్త్లో పెడతాం, భూమిలో పెడతాం. అది మొలకెత్తాలి. దాన్ని ఏమంటాం? జర్మినేషన్, అంకురోత్పత్తి అంటాం. విత్తన అంకురోత్పత్తి అంటాం. ఇంగ్లీష్లో సీడ్ జర్మినేషన్ అంటాం. అది జరగాలన్నమాట. ఓకేనా? అప్పుడే ఒక సీడ్ నుంచి ఫ్యూచర్ ప్లాంట్ వస్తుంది. దాన్ని ఫస్ట్ ఎంబ్రియో అంటారు. అక్కడి నుంచి మొదలైద్ది అనమాట, ఒక మహావృక్షంగా ఎదిగిద్ది అనమాట. జర్మినేషన్కి ముఖ్యంగా కావాల్సిన హార్మోన్ జిబ్బరెల్లిన్. గుర్తుపెట్టుకోండి, జిబ్బరెల్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విత్తనం మొలకెత్తాలి అంటే జిబ్బరెల్లిన్ కావాలి. ఓకేనా? విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు అది డార్మెన్సీ స్టేట్లో ఉండిద్ది. డార్మెన్సీ అంటే నిద్రావస్థలో విత్తనం ఉండకూడదు. విత్తనం పెట్టంగానే ఏమవ్వాలి? మొలకెత్తవాలి. అంటే డార్మెన్సీ బ్రేక్ అయ్యి జర్మినేషన్ ఏం చేస్తుంది? ప్రమోట్ చేస్తుంది. నిద్రావస్థని కూల్చివేసి విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతున్న హార్మోన్ జిబ్బరెల్లిన్ హార్మోన్. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రోత్ హార్మోన్. ఓకేనా? కమింగ్ టు జీన్స్ దట్ కంట్రోల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైట్ ఆర్ లొకేటెడ్. జీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ట్రైట్ అంటే లక్షణం అన్నమాట. సో మనుషుల్లో తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాలని మార్చగలిగే కెపాసిటీ దేనికి ఉంది? జీన్స్కి ఉంది. అవి ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్లో ఉంటాయి. అది ప్రతి లక్షణానికి సపరేట్ జీన్ ఉండిద్ది అనమాట. ఆ జీన్ డిసైడ్ చేసే ప్రోటీన్ కూడా ఉండిద్ది. సో ప్రోటీన్ మారితే జీన్ మారిద్ది, జీన్ మారితే లక్షణం మారిద్ది. ఏ నెగిటివ్ సైన్ ఇన్ మ్యాగ్నిఫికేషన్. ఒకవేళ ఎం వాల్యూ నెగిటివ్ అయితే కళ్ళు మూసుకొని పెట్టేయండి, అది రియల్ ఇమేజ్. ఎలాగా? ఎం వాల్యూ నెగిటివ్ అయితే అది ఇన్వర్ట్ కాబట్టి. ఒక్క నిమిషం. ఎం వాల్యూ నెగిటివ్ అయితే అది ఇన్వర్ట్ ఇమేజ్. ఇన్వర్ట్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? రియల్గా ఉండిద్ది. కాబట్టి ఇమేజ్ ఈజ్ రియల్ అలా చెప్పచ్చు అనమాట. అంతేగాని ఎం వాల్యూ నెగిటివ్ కాబట్టి రియల్ అనుకోవద్దు. ఎం వాల్యూ నెగిటివ్ కాబట్టి ఇన్వర్ట్ ఇమేజ్ ఏమైంది? రియల్ అయింది. ఓకేనా? ఇలా ఆలోచన చేయాలి, అప్పుడే మీకు ప్రాబ్లం రాంగ్ అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ టూ ఎండ్స్, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అంటే అది వాటర్ని బాగా లవ్ చేసిద్ది అనమాట.
హైడ్రోఫోబిక్ అంటే అది వాటర్ని బాగా లవ్ చేయదు, లవ్ ఫెయిల్యూర్ అనమాట. సో వాటర్ని లవ్ చేస్తే హైడ్రోఫిలిక్, చేయకపోతే హైడ్రోఫోబిక్. దేనికి ఉండిద్ది ఇది? సోప్ మాలిక్యూల్కి ఉండిద్ది. నెక్స్ట్ ఓకే, ఫైనల్ క్వశ్చన్కి వచ్చాం. న్యూట్రిషన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద ఎంబ్రియో. పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఆ పిండానికి న్యూట్రిషన్ ఎలా అందుతుంది? ఫ్రమ్ ద మదర్స్ బ్లడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అన్నాడు ప్లేసెంటా. దాన్ని మనం జరాయువు అంటాం. జరాయువు ద్వారా, మన భాషలో చెప్పాలంటే బొడ్డు పేగు, ఉంబ్లికల్ కార్డ్. దాని ద్వారా తల్లి నుంచి పిల్లవాడికి, బేబీకి న్యూట్రిషన్ అందుతుంది. బిడ్డ నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది బయటకు వచ్చి తల్లి ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో జరాయువు, ప్లేసెంటా ఇస్ ద ఆన్సర్. అబ్బా, సో 28th డిసెంబర్ రోజు జరిగిన షిఫ్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో 17 పేపర్లు అనేవి అయిపోయినాయి. ఇక కేవలం 6 పేపర్లు మాత్రమే మిగిలినాయి. 17 + 6 23 పేపర్లు ఫినిష్ అవుతాయి. 6 ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా అప్లోడ్ చేసేస్తా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్గా చేస్తా. నేను కూర్చొని మాట్లాడదాం అనుకున్నప్పుడే నాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, ఓకేనా? కానీ చేస్తా, అడ్డంకుల్ని అధిగమించి వీడియో చేస్తాను. అందరూ చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అది అవ్వంగానే హెరిడిటీ చేస్తా, ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తానన్నది వీడియో మాట్లాడి ప్లాన్ చేద్దాం, ఓకేనా? డేట్స్ ఎలాగుంటాయి, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనం చదవాలి అన్న విషయాలు చాలా అయిపోయిందిగా, మాట్లాడుకుందాం. వి విల్ డిస్కస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.